ఐ విష్ యూ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రులందరూ కూడా గొప్పవాళ్ళే. వారు చూపించినటువంటి మార్గాలు కూడా ఎంత ఉన్నతమైనటువంటివి. ఆ మార్గాల్లో మనం నడుస్తూ వారిని ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే నిశ్చయంగా వారిని మనం ప్రేమిస్తున్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మంచిది. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని నేను మీ ఎదుట పంచుకుంటాను. ఎక్కువ సమయం ఈ స్థలంలో మిమ్మల్ని ఉంచును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. బాగా వాక్యం చదివే వాళ్ళు ఒకసారి ఒకరి మైకు తీసుకెళ్ళండి. మా పిల్లలు టక్కుమల్లండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. సరే, దావీదు సింహాసనమందు కూర్చొని ఉన్న రాజును గూర్చి. మరి ఏం చదువుతున్నారు? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు అంటున్నారు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు చెరలోనికి కొనిపోబడ్డారు. శత్రువులు వారిని తీసుకొని యెరూషలేము నుంచి బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బబులోను చెరలో దేవుని పిల్లలు ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలను, చెరలో ఉన్నటువంటి వారి నిట్టూర్పులను, వారి వేదనను, వారి పరిస్థితిని అంతా కూడా గమనించినటువంటి దేవుడు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు, మీరు ప్రార్థనలు చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవిని ఆలకిస్తాను, మిమ్మల్ని చెరలో నుంచి నేను విడిపిస్తాను, నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట. ఏమండి, చెరలో బంధించబడినటువంటి ప్రజలను గూర్చి దేవుడు అంటున్నారు, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయుచూ వస్తున్నట్లయితే నేను మీ మనవిని ఆలకిస్తూ ఉంటాను. చెరలో నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను. నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కావాలి. నన్ను నేను మీకు కనబరుచుకొందును. సాధారణంగా ఏ మనుష్యుడికైనా ఏ కష్టమైనా వస్తే ఆలోచన చేసేది ఏమిటయ్యా అంటే, ఈ కష్టాల నుంచి నన్ను బయట పడవేసేవారు ఎవరా అని చెప్పని, ఈ ఆపద నుంచి నన్ను విడిపించగలిగిన వారు ఎవరా అని చెప్పని, ఎదుర్కొనేటువంటి ఈ బాధల నుంచి
నన్ను బయట పడవేయగలిగిన వారు ఎవరా అని చెప్పని వారి వరకు ఆలోచన చేస్తూ ఉంటారు. నా కష్టాలు పోవాలి అంటే ఎవరి మూలముగా పోతాయి, ఎవరు నన్ను బయట పడవేయగలరు, నా బాధలు పోవాలి అంటే ఎలా పోతాయి, ఎవరు నాకు సహాయము చేయగలరు, ఎవరి ద్వారా, ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరిని అడిగితే నాకున్నటువంటి సమస్య నుంచి నేను బయట పడగలను అని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభు అంటారు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయుచూ ఒత్తురేమి, నేను మీ మనవిని ఆలకిస్తాను, మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి, ఆ చెరల నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను, నన్ను నేను మీకు కనబరుచుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. నీ దాసునికి కనపరచ మొదలు పెట్టి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి మోషే ఏమండి, అనేకమైనటువంటి కార్యాలు దేవుని ద్వారా చూస్తున్నటువంటి మోషే ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యా నీ దాసుని ఎడల నీవు నీ బాహుబలముని, ఇంకేమిటంట, నీ బాహుబలమును నీ మహిమను నీవు కనపరచ మొదలు పెట్టారు. మీరు ఎంత మంచి మాటో. నీ బలమేమిటో, నీ శక్తి ఏమిటో, నీ మహిమ ఏమిటో దానిని మీరు కనపరుచుచున్నారు. మీరు మీ కార్యాలను మీరు మొదలు పెట్టారు. ఏమండి, నా వైపు చూడండి. పోయిన శుక్రవారపు దినాన మీరు ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు నాకైతే తెలియదంటే ఎట్టా? మహిరాజు, తెలియదంటే ఎట్టా? నాకు తెలుసు. ఎంతమంది వచ్చారో నాకు తెలుసు, ఎవరు రాలేదు నాకు తెలీదు, నాకు తెలుసు. ఏమండి, శక్తివంతమైన ప్రార్థనలు, బైబిల్ చరిత్రలోనే శక్తివంతమైన ప్రార్థనలు చేసిన వారు అని చెప్పానని ఓ మంచి సందేశం దేవుడు మాట్లాడారు. దానికి ఆపోజిట్గా బైబిల్ చరిత్రలోనే ఏమండి అత్యంత క్రూరులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అత్యంత క్రూరులు, భయంకరులు, ఇక వాళ్ళని ఏమందాము, కఠినులు. ఎవరు? కఠినులు, కర్కశ హృదయము కలిగిన వారు. ఒక బ్యాచ్ ఉంది. తర్వాత చదువుతా, వాళ్ళల్లో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఫరో. ఎవరు? ఫరో అనేటువంటి వ్యక్తి, ఐగుప్తును పరిపాలించేటువంటి ఫరో అనేటువంటి వ్యక్తి. ఏమండి, ఎంత కఠినమైన వ్యక్తి అయ్యా అంటే, ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అయ్యా అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. బానిస కొలిమిలో ఉంచినట్లుగా వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఏమండి,
వాళ్ళకి ఇటుకలు చేస్తూ ఉంటుంటే వారికి ఇటుకలు లెక్క చెప్పాడు. ఆ లెక్క చొప్పున వాళ్ళు చేస్తా వాళ్ళు ఒక మాట అడిగారు. అయ్యా, మీరు చెప్పినట్టుగానే ఇటుకలు చేస్తున్నాం కదా, మీ లెక్క చొప్పునే చేస్తున్నాం కదా, కొద్దిగా మాకు మా దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి, మాకు కొద్దిగా మీరు సమయం ఇవ్వండి అని అంటే, ఈ ఫరో ఏం చేశాడయ్యా అంటే, వీళ్ళకి చెప్పిన ఇటుకలు ఏం చేస్తున్నారు, మట్టి తెచ్చి ఇటుక చేయటానికి అన్నీ తెచ్చి ఆడ పెడితే ఇటుకలు చేసి పోయి మా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటామని అంటున్నారు. అసలు మట్టే వీళ్ళకి ఇవ్వకుండా, ఇటుకలకు కావలసినటువంటి సామాగ్రి వీళ్ళకి ఇవ్వకుండా మీరే పోయి ఏడ దొరికిద్దో పోయి తెచ్చుకోపోండి, కానీ ఏ రోజు లెక్క ఆ రోజే ఇటుకలు చేయాలని చెబుతాను. ఖాళీ దొరికిందని దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకుంటామంటారా అని చెప్పనని క్రూరముగా ఆలోచించిన వాడు ఫరో. దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన్ని ఆరాధన చేయకూడదు అని కఠినముగా ఆలోచిస్తున్నవాడు. ఈ మధ్య ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది, మరి అది ఎంత మట్టుకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఆదివారము ఇప్పటిదాకా ఏంటిది, సెలవు. ఆదివారం ఏమిటి, ఇప్పటిదాకా ఆదివారము సెలవు రోజు కదా, అన్నిటికీ సెలవేనా? అన్నిటికీ సెలవే కదా. స్కూళ్ళకి సెలవు, ఆఫీసులకి సెలవు, అన్నిటికీ సెలవే కదా. ఇప్పటిదాకా ఆదివారము సెలవు దినముగా ఉన్నది. అయితే ఎవరో ఒక ఆయన అన్నారంట, అసలు ఈ ఆదివారం సెలవు దినాన్ని తీసివేయాలి. ఆదివారం కాదు సెలవు దినం, శుక్రవారం సెలవు దినం. అర్థమవుతుందా? ఆదివారం కాదు సెలవు దినము, శుక్రవారం సెలవు దినం అని పెడదాము. ఈ ఆదివారం సెలవు దినం ఇది క్రైస్తవులు పెట్టింది. వందల ఏళ్ళ నుంచి ఈ పద్ధతి నడిపించబడతా ఉంది. అసలు దీన్ని తీసిపడేయాలి, శుక్రవారాన్ని సెలవు దినంగా చేద్దాము, ఆదివారాన్ని పని దినంగా పెడదాం ఇక నుంచి అని మన దేశంలో ఉన్నటువంటి ఎవరో ఒక మహానుభావుడు అన్నారంట. బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఆ వార్త. ఆదివారాన్ని తీసివేయబోతున్నారు, శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించబోతున్నారు, ఇక ఆదివారం సెలవు దినం కాదంట, పని దినంగా మార్చబడిద్దంట అని చెప్పానని. అంటే దాని అర్థమైంది మహిమరాజు, దాని అర్థమైంది ఇక మీదటి నుంచి ఆదివారం స్కూళ్ళు ఉంటాయి, ఆదివారం కాలేజీలు ఉంటాయి, ఆదివారం ఆఫీసులు ఉంటాయి, ఆదివారం అన్ని రోజులకు మళ్ళీ నడిపించబడతా ఉండిద్ది. శుక్రవారం స్కూళ్ళు ఉండవు, శుక్రవారం ఆఫీసులు ఉండవు, శుక్రవారం సెలవు దినము అని మార్చబోతున్నారనే మాట. మరి ఇది ఎంత మట్టుకు నిజమో రాబోయే రోజుల్లో మనమే చూడాల. ఇది ఎంత మటుకు నిజమో. ఫరో అంత కఠినమైనటువంటి వ్యక్తి, మీకు అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పనా, ఇశ్రాయేలీలు పాపం వెళ్ళి మట్టి ఇటుకలు చేయడానికి సామాగ్రి కూడా తీసుకొని వచ్చి అదే లెక్క తప్పటంలా ఒక లెక్క పెట్టాడు, రోజుకి ఇన్ని చేయాలని. అదే లెక్క ప్రకారం చేస్తా మరలా అడుగుతున్నారండి, మా దేవుణ్ణి మేము ఆరాధన చేసుకుంటాం మమ్మల్ని బాని అని. వీళ్ళకి గడ్డి ఇవ్వకపోయినా, మట్టి ఇవ్వకపోయినా వీళ్ళు వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి, గడ్డి తీసుకొని వచ్చి ఇటుకలు చేస్తున్నారు, మరలా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాం అంటున్నారని చెప్పేసానని వారిని అనేక రకములుగా హింసించిన వాడు. జాగ్రత్తకి నాలా, అనేక రకములుగా హింసించిన వాడు.
తిండి కూడా పెట్టలేదు సరిగ్గా. అంత కఠినమైన వాడు. ఇంకొక మాట చెప్పనా ఏమండి, దైవజనుడైనటువంటి మోషే ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటుంటే ఆ దేశంలో నీళ్లు ఎర్రగా మార్చబడటం, గాలిలో పేలు పుట్టడం, కప్పలు ఇళ్లల్లోనికి రావడము, ఏమండి కర్ర పాముగా మార్చబడటము, వడగండ్లు కురవడము, అనేకమైనటువంటి కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయిస్తూ ఉంటుంటే అప్పటికి కూడా కఠినముగా వ్యవహరించినటువంటి వాడు ఫరో. చిట్ట చివరికి ఐగుప్తులో ఏమండి ప్రథమ ఫలాలు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ ఫలాలు ఏమండి కుటుంబాల్లో ఉన్న ప్రథమ ఫలాలు అంతరించిపోయేదాకా, అర్థమవుతుందా? ఈ ఫరోకి ఏమి రాలేదయ్యా అంటే బుద్ధి రాలేదట, ఏమండి కఠినముగా వ్యవహరిస్తున్నాడు, కర్కోటముగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు మార్చటం అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి చిట్ట చివరికి వాళ్ళని విడిచిపెట్టి వెళతా ఉంటుంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వెళతా ఉంటుంటే ఏమండి కొంత దూరం వెళ్ళనిచ్చిన తర్వాత మరలా అందరూ కూడా ఈ ఫరో బ్యాచ్ సమావేశమయ్యి మేము అనవసరంగా పానెత్తున్నాం, ఏమండి మేము అనవసరంగా పానెత్తున్నాము, పదండి అడ్డగిద్దాము అని చెప్పని ఆయన మరలా ఫరో సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇశ్రాయేలీల్ని వెంబడించడానికి మరలా రథములను రౌతులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూశారండి? మీకు ఒక మాట చెప్పనా అన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, అన్ని కార్యాలు దేవుడు చేశాడు. చిట్ట చివరికి కుటుంబాలలో ఐగుప్తీయుల కుటుంబాలలో ఉన్నటువంటి ప్రథమ ఫలాలు, మొదట పుట్టినటువంటి ప్రథమ ఫలాలు వారందరూ కూడా మరణించినా కానీ ఈ కఠినుడికి బుద్ధి రాలేదు. ఇక మీరు ఆలోచన చేయండి ఎంత కఠినమైన వాడో. ఫరో ఎంత కఠినమైన వాడో, ఎంత దుష్టుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత కర్కోటక హృదయం కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేయండి. ఏటిలో నీళ్లు ఎర్రగా మార్చబడటం, లేదా గాలిలో నుంచి పేలు రావడం, లేదా కప్పలు ఇళ్లలోనికి రావటం, ఇవి కాదు. చిట్ట చివరికి ఐగుప్తీయుల ఇళ్లల్లో ప్రథమ ఫలాలు అందరూ కూడా నశించిపోయారు, మరణమైపోయారు. అటువంటి కార్యము జరిగితే అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇశ్రాయేలీయులను పొండి అని చెప్పని విడిచిపెట్టేసి మౌనముగా ఉండవలసిన వాడు ఫరో. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళని పంపించి కాసేపు ఆగి మరలా అనుకుంటున్నాడు, నేను అనవసరంగా వాళ్ళని పంపించాను, వాళ్ళని విడిచిపెట్టి నేనేమైనా తప్పు చేశానా అని చెప్పానని మరలా రథాలను తన సైన్యాన్ని సిద్ధపరచుకొని మరలా వాళ్ళని వెంబడిస్తున్నాడు. వెనక్కి తీసుకొని రావడానికి మరలా వారిని వెంబడిస్తున్నాడు. ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు నిలిచి, ఇశ్రాయేలీలకు దేవుడు తోడయుండి నడిపించడము ప్రారంభించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మారా అనుభవాలనే మధురముగా మార్చివేశాడు. ఆకాశపు మన్నానే కురిపించి వారి యొక్క కడుపులను తృప్తిపరిచాడు. చక్కని పూరేడు పెట్టెలతో దేవుడే వారికి మంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు.
అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఇశ్రాయేలీయుల ఎడల తన బాహుబలమును తన మహిమను కనుపరచ మొదలుపెట్టి ఉన్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏం కనబరుస్తున్నారు? చెప్పాలా? ఏం కనబరుస్తున్నారు? ఆయన బాహుబలమును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయేనా, నిత్య జీవమిచ్చు నీదు మాట ఎప్పుడైనా మూగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయేనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివే యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యంత ప్రేమ. ఆయన బాహుబలము ఎన్నడూ కూడా దూరపరచబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్న దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పోషించే దేవుడే నిన్ను పోషిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు కాపరిగా నిలిచినటువంటి దేవుడే నీకు కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పట్ల ఏ అద్భుతాలైతే లేదా ఏ కార్యాలైతే దేవుడు జరిగించాడో, ఏ బాహుబలానైతే కనబరిచాడో, ఏ మహిమనైతే ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు, ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో రాయించబడినటువంటి మాటలు ఏదో ఊరక చదువుకోవటానికి కాదు. ఏమండి, ఏదో ఊరక చదువుకోవటానికి కాదు. ఇశ్రాయేలీయులను నడిపించిందంట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిందంట, అది ఇచ్చిందంట, ఇది ఇచ్చిన, ఊరకనే చదువుకోవడానికి కాదు. ఏమండి, అప్పుడు ఏ దేవుడో ఇప్పుడు ఆ దేవుడే, అప్పుడు ఏ కార్యాలో ఇప్పుడు కూడా ఆ కార్యాలే, అప్పుడు ఏ మహిమనైతే కనబరిచాడో నేటికి కూడా అదే మహిమను ఆయన కనపరచగలరు. కనపరచ శక్తి కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అన్నారు, మోషే, నా బాహుబలము ఏమైనా తగ్గిపోయినదని నువ్వు భావిస్తున్నావా? నా బాహుబలము ఏమైనా తగ్గిపోయినదా అని మీరు భావిస్తున్నారా? అయ్యా, ఇంతమందికి ఎక్కడదయ్యా, ఎక్కడి నుంచి తీసుకొని రాగలమయ్యా? ఈ విస్తారమైన జనాంగం చూడయ్యా. నీకు ఎందుకు మోషే, వారు ఏం కావాలంటున్నారు నాకు అది చెప్పు చాలు. నా బాహుబలము తగ్గలేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ, ఆయన ప్రభావం అనేటువంటిది తగ్గిపోలేదు. నా దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులకు ఏ దేవుడు కాపరిగా ఉండి నడిపించాడో అదే దేవుడు నీకు నాకు కాపరిగా ఉండి నడిపిస్తున్నారు. ఆయన బాహుబలాన్ని కనబరుస్తూ, ఆయన బాహుబలాన్ని చూపిస్తూ, ఆయన మహిమను కనబరుస్తూ. ఏయో దారిని పోయే దానయ్య చెప్పే వాగ్దానాలు కాదు, చెబుతుంది. మీకు అర్థమవుతుందా? పాడారు పాట,
ఏమండి, ఆయన వాక్కు మోగబోదు. ఆయన మాట ఇస్తే కార్యము జరగకుండా, చెప్పండి, కార్యము జరగకుండా అండి, ఆకాశము నుంచి వర్షము పడ్డప్పుడు భూమి మీద ఆ వర్షము ఆకాశము నుంచి దేని నిమిత్తము పడినదో ఆ పర్పస్, ఆ కార్యాన్ని నెరవేర్చకుండా మరలా పైకి వెళ్ళదు. దేవుని మాట కూడా అంతే. ఏమండి, దేవుని వాక్కు కూడా అంతే. ఒక్కసారి రిలీజ్ అయితే ఆ మాట, ఏమండి, దేని కొరకు ఆ మాట ఏమండి ప్రత్యక్షపరచబడినదో ఆ కార్యాన్ని నెరవేర్చకుండా ఆయన మాట నిరర్ధకము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెరవాల హల్లెలూయా. ఆయన బాహుబలాన్ని, ఆయన మహిమను ఆయన కనబరుచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటని మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాము. మరియు యెహోవా ఐగుప్తు మీదను బాధాకరమైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనబరిచి. దేవునికి స్తోత్రం. రెండవ అనుభవము, ఆయన ఏమి కనబరుచుచున్నారయ్యా అంటే, దేవుని పిల్లరా, అద్భుతములను ఆయన కనబరుస్తున్నారు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని, నన్ను నేను మీకు కనబరుచుకొందును అని చెప్పని ఆయన అద్భుతములను కనబరుచుచున్నారు. ఏమండి, అద్భుతములను ఆయన కనబరుచుచున్నారు. ఇందాక సహోదరి వచ్చి సాక్ష్యం పంచుకుంటా ఉంది. ఏమండి, దేవుడు తన పిల్లల ఎడల, దేవుడు తన బిడ్డల ఎడల కృప వెంబడి కృపను కనబరుస్తూ, ఏమండి, ఆయన అద్భుతాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన అద్భుతాలని కనబరుచుచున్నారు. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు ఏ అద్భుతాలైతే కనబరిచారో, ఏమండి, మీకా గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలీయుల ఎడల ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచారో మీ ఎడల కూడా అద్భుతాలను కనబరుస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశములో నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచారో, ఇక అద్భుతాలు అప్పుడుతో అయిపోయినాయి, ఆగిపోయినాయి, అంతరించిపోయినాయి, ఇక జరగవు. ఏమండి అని అనుకోవడానికి లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? నా వైపు ఇటు చూడండి. చాలామంది అంటారు, ఏమండి
అద్భుతాలు లేవు, ఏమండి స్వస్థతలు లేవు, ఏమి లేవు, ఏమి లేవు, చెప్పాలా, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని అంటూ ఉంటారు. నమ్మబాకండి. నా తోడబుట్టిన సహోదరుడు కూడా ఏమండి అటువంటి బోధ కలిగినటువంటి వారిని వెంబడించేటువంటి వారు ఒకప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు. ఏమండి ఎవరో జీవితంలో అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు కాదు కుమారుడా, నీ జీవితంలోనే అద్భుతం చేస్తా. ఏమండి నీ జీవితంలోనే అద్భుతం చేస్తా. మేబీ ఆ సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు, కానీ 2011 లేదా 2012-13 ఆ సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు. ఏమండి మా సోదరుడికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఏమండి స్పర్శను కోల్పోయాడు. ఈ నడుముల దగ్గర నుంచి కిందకి స్పర్శ లేదు, ఈ చేతుల నుంచి ఈ భుజముల దాకా స్పర్శ లేదు, నిలవబడలేడు. సడన్గా ఏం జరిగిందో తెలియదు. లోకల్గా ట్రీట్మెంట్ ఇప్పించారు, జరగలేదు. హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పరీక్ష చేసి చాలా సివియర్గా ఉంది, ఇది హార్ట్ దాకా పాగితే చచ్చిపోతాడు అన్నారు. నాకు బాగా జ్ఞాపకం. అంటే ఆ పరిస్థితిని అంతా కూడా అనుభవిస్తున్నటువంటి మా సోదరుడు నాతో అన్న మాట ఏంటయ్యా అంటే, ఇక నేను అన్నీ చూశాను, ఇక నాకు అయిపోయింది అని చెప్పని అన్నాడు. అంటే తన మీద తనకు ఆశలు చచ్చిపోయాయి, ఇక అయిపోయింది. ఏమండి నేను అన్నాను, పిచ్చివాడా ఊరుకో, అప్పుడే ఏమైపోయింది, ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. అప్పుడే ఏమైపోయింది, ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క. అండి ప్రార్థనే చేశామో, కన్నీరే కార్చామో, దేవుని వాక్యాన్ని చేతకు పట్టించి దేవుని గ్రంథాన్నే చదివించామో, ఒక్క బిళ్ళ మింగి లేదండి. మీరు నమ్మాలి, ఒక్క బిళ్ళ మింగి లేదు. వైద్యం జరగలా, ట్రీట్మెంట్ ప్రారంభం చేయాలంటే 5 లక్షలు మీరు కట్టాలి అని చెప్పని అన్నారు. ఇంటి దగ్గర మా నాన్నగారు మా అన్న వాళ్ళు ఆ అమౌంట్ని సమకూర్చే పనిలో ఉన్నారు. వారం అంటే వారం రోజులు మాత్రమే, 7 రోజులే ఆ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాదులో ఉన్నాం. ఒక్క ట్యాబ్లెట్ వాళ్ళ. ప్రార్థన చేశాం, దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడండి. ఎంత గొప్ప కార్యమయ్యా అంటే, నేను బాగుపడ్డాను, నాకు అర్థమైపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం పా అని చెప్పేసాను. మా సోదరుడే అన్నాడు. గట్టిగా చెప్పండి. ఏమంటే స్టిల్ నౌ ఆ కృపను పొందుకొని ఈరోజు చక్కగా దేవుని మందిరానికి నడిపించబడి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఎవరైనా అద్భుతాలు లేవు, ఎవరైనా స్వస్థతలు లేవు అంటే ఏమండి నమ్మబాకండి, వాళ్ళకి చెప్పాలా, రా ఆ జీవితంలో నేను పొందుకున్న స్వస్థత ఏంటో నీకు నేను నిరూపిస్తుందా. స్వస్థతలు లేకపోవడానికి దేవుడిలో ఏమన్నా శక్తి తగ్గిందా? అద్భుతాలు జరగకపోవడానికి దేవునిలో ఉన్నటువంటి ప్రభావం ఏమన్నా సన్నగిల్లిపోయిందా? ఏమండి ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన కార్యాలలో మార్పు లేదు, ఆయన మహిమలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు. నిన్న ఏ రీతిగా కార్యాలు చేశాడో
నేడు కూడా ఆ రీతిగానే కార్యాలు జరిగించగలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఐగుప్తులో ఏమండి ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచాడో నేను మీకు ఆ అద్భుతములను ఏం చేస్తానంటున్నాడు? కనబరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా ఏమండి. ఆ అద్భుతాలను మనం చూడాలి అంటే ఇంకా ఆ మహత్కార్యాలను ఏమండి ఆ కార్యాలను ఇప్పుడు మీరున్నారండి, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎన్నెన్ని అద్భుతాల గురించి చెప్తా ఉంటారో. మా జీవితంలో ఈ అద్భుతం దేవుడు జరిగించాడండి, ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడండి, దేవుని ద్వారా ఈ కార్యాలను మేము పొందుకుంటున్నామండి అండి. ఓ మంచి మాట, ఆ మాట మీరు చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఇచ్చెను. అది దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. ఓ ఇశ్రాయేలీయుల జనాంగమా, ఆయన ద్వారా అద్భుతాలు మీరు చూడాలి అంటే మిమ్మల్ని మీరు ఏం చేయండి? పరిశుద్ధపరచుకోనండి, పరిశుద్ధంగా కనబడండి. ఆయన ఎదుట అద్భుతాలు జరిగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధంగా బ్రతకండి, ఆయన ఎదుట పవిత్రంగా బ్రతకండి, నిష్కలంకంగా బ్రతకండి, ఇహలోక మాలిన్యాన్ని ఏమండి అంటించుకోకుండా బ్రతకండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తారు. మార్తతో అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మిన ఎడల, చెప్పాలా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరితో అనింది? మార్తతోనా మరియతోనా? అయ్యగారులు ఇటు మార్తతోనా మహిమతోనా? నమ్మితే మహిమ చూస్తావు అంది. సరిగ్గా చెప్పాలా? మార్తా మరియా? మార్త అన్న వాళ్ళు ఎంతమంది? దించండి. మరి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది? ఇటుకు కూడా ఓట్లు పడుతున్నాయా? మహిమరాజు న్యూట్రల్లో ఉన్నాడు. మహిమరాజు న్యూట్రల్లో ఉన్నాడు. మహిమరాజుకి అర్థమైపోయింది ఏడో తేడా కొడుతుంది. ఇన్నిసార్లు అయ్యగారు అడుగుతుందంటే తిరకాసి ఏడో ఉంది మొత్తానికి. ఏమండి, ఎక్కడన్నాడు ఆ మాట? చదవండి, యోహాను సువార్త. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను ఎవరామె మహిమరాజు మార్తకు ఓట్లేసిన వాళ్ళు నెగ్గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదువుకుంటా ఉండండి. రైట్. ఏమండి, ఆయన
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు కాబట్టి ఆయన అద్భుతాలను కనబరుస్తారు. ఆయన ప్రత్యక్షపరుచుకొని, ఒకటి ఆయన బాహుబలాన్ని, ఆయన మహిమను కనబరుచుకొనుగాక, ఆయన అద్భుతములను కనబరుచునుగాక. అందుకే యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో అంటారు, ఆయన యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము, ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవరు తెలుసుకోలేరండి ఆయన కార్యాలనే. ఏమండి, ఎవరు తెలుసుకోలేరు. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు? అమ్మ సహోదరిలో ఇటు చూడండి, ఎంతమందికి అర్థమవుతున్నాయి ఆయన కార్యాలు? చాలామంది ఏమంటారు తెలుసా, నేను పలానా చోట పనికి పోయానండి, నేను పని చేసుకుంటుంటే పాము ఒకటి వచ్చిందండి, నా దగ్గరకు వచ్చిందండి, బుస కొట్టిందండి, కాటైపోయిందండి, తప్పించబడ్డానండి, పొరపాటు నన్ను కాటేసి ఉంటే నేను ఏమైపోయేదాన్నండి అని అంటారు. ఏండి, నేను పనికి పోయానండి, పాము కనబడిందండి, కాటైపోయిందండి, తప్పించబడ్డానండి, కాటేసినట్టయితే నేను ఏమైపోయేదాన్నండి అంటారు. అది నీ కంటికి కనబడింది కాబట్టి నువ్వు ఆ మాట చెప్పావు. నీ కంటికి కనబడకుండా ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడో గట్టిగా చెప్పండి. అసలు నీ ఛాయకు కూడా రాకుండా, నీ దరిదాపులకు కూడా రాకుండా అవి నీ కంటికి కనబడటంలా, అవి నీ కంటికి కూడా కనబడటంలా లెక్కలేని అద్భుతాలు ఆయన జరిగిస్తున్నాడు. ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 7వ వచనం. యెహోవా, నీ కృపను మాకు కనపరుచుము. దేవునికి స్తోత్రం. 3వ అనుభవం, ఆయన ప్రత్యక్షపరుచుకొని, నా దేవుని పిల్లరా, ఆయనని ఏమి కనబరుస్తారయ్యా అంటే ఆయన కృపను కనబరుస్తారు. ఏం కనబరుస్తారు? చెప్పాలా? కృపని కనబరుచుచున్నారు. తన్ను తాను కనబరుచుకుంటున్నారు ఆయన కృపని. లోతు ఒక మాట అన్నాడండి. లోతు ఏమండి, ఈ మాట గురించి లోతుగా ఆలోచన చేయాలి మీరు. లోతు మాట చెప్పిన మాటని లోతుగా ఆలోచన చేయాలి. లోతు ఏమన్నాడు తెలుసా? 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం. చదువమ్మా. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను ఘనపరచితివి. దేవునికి స్తోత్రం. ఏమండి, లోతు అంటున్నాడు, నాయనా వీళ్ళతో పాటు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలతో పాటు నేను నశించిపోకుండా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఈ ఉగ్రతలో నేను చేరకుండా నన్ను తప్పించి, ఏమండి దేవదూతలు వచ్చంట, ఏమండి లోతు చెయ్యి పట్టుకొని వెలుపలికి నడిపించారంటండి. అసలు ఆ సందర్భం చదువుతున్నప్పుడు నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉండిద్దో. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి, ఎటు వెళ్ళాలో తెలియక, ఏమండి ఏ స్థలానికి వెళ్ళాలో తెలియక, ఒకరు లేచిరా బాబు ఇట్రా,
ఏమండి ఏ స్థలానికి వెళ్ళాలో తెలియక ఇదిగో ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ద్వారబంధము కానరాక చిమ్మ చీకటి గమ్మి తడబడిపోతా అల్లాడిపోతా ఉన్నాడు. అంటే దేవుని దూతలట లోతు చేయి పట్టుకొని వెలుపులకు తీసుకొని వచ్చాయంటండి. వెలుపులకు తీసుకొని వచ్చాయి. ఈ ఉగ్రతలో నువ్వు ఉండకూడదు లోతు, ఈ ఉగ్రతలో నీవు ఉండకూడదు. అగ్ని గంధకములు ఆకాశము నుంచి కురిపించబడతా ఉన్నాయి. ఈ ఉగ్రతలో నువ్వు నిలవకూడదు. నీ వాళ్ళెవరో చెప్పు, అందరూ బయటికి రండి అని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంటే దాన్ని అంతటిని చూస్తున్న లోతు ఏమంటున్నాడో తెలుసా అండి? ప్రభువా, నీ దాసుని మీదకి నీ కటాక్షం వచ్చింది నాయన, నా ప్రాణాన్ని రక్షించడానికి నీ కృపను నీవు ఘనపరుస్తున్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కృపను చూపించి నా ప్రాణాన్ని నువ్వు రక్షిస్తున్నారు. నన్ను విడిచిపెట్టడంలా మీరు ఈ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలతో కలిసి నశించిపోయే విధంగా నన్ను మీరు విడిచిపెట్టడం లేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ కృప అయితే లోతు ఎడల కనబరచబడిందో అదే కృపను దేవుడు నేటికి కూడా సమస్త ప్రజల ఎడల కనబరుస్తూ దేవుడు ఆయన కృపను ఘనపరుచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చాలామంది ఏం చేస్తున్నారయ్యా అంటే కృపని వ్యక్తపరుచుచున్నారు, కృపను త్రోసివేస్తున్నారు, కృపను తృణీకరిస్తున్నారు. ఇంకొక మాట చెప్పనా, కృపని కామాతురతకు వాడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా. ఏమండి, దేనికి వాడుతున్నారంట కృపని? దేనికి వాడుతున్నారంట? ఆయన చూపించినటువంటి ఆ కృపనట దేనికి వాడుతున్నారయ్య అంటే కొంతమంది కామాతురతకు వాడుచున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడయ్యా అంటే, నా దేవుని పిల్లరా, దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడని, ఏమండి దేవుడు బ్రతికిస్తున్నాడని చెప్పానని, దేవుడు నడిపిస్తున్నాడని చెప్పేసానని కరోనా కూడా పోయింది, ఇబ్బంది ఏమి లేదు. ఏమండి, కరోనా కూడా పోయింది, ఇబ్బంది ఏమి లేదు, బిందాస్గా మరలా బ్రతుకుదామని చెప్పేసారని విచ్చలవిడిగా భార్య ఉందన్న రోకు లేదు, భర్త ఉన్నాడన్న రోకు లేదు, పిల్లలు ఉన్నారన్న రోకు లేదు. ఏమండి, బిందాసుగా. మన మధ్య మీరు ఎవరో ఒక వ్యక్తిని గురించి తెగ చెబుతున్నారు. ఆయన గారు ఒక హీరో అట, ఆయనకు కుటుంబం ఉంది. ఏమండి, వేరే ఆవిడ ధ్యాసలో, వేరే ఆవిడ మోజులో పడిపోయి, ఏమండి వేరే ఆవిడకి ఎవరో మెసేజ్లు పంపిస్తే వాడిని పిలిపించి వాడిని చంపేపించాడు. వేరే ఆవిడ మోజులో పడిపోయి, ఏమండి వేరే వ్యక్తిని చంపేపించాడు. అది కాస్త బయటపడింది. తీసుకొని పోయి ఈ హీరో గారిని, ఏమండి అసలు హీరోలు తీసుకొని పోయి కొల్లబడుతుంది. దేవుని కృపను వ్యర్థపుచ్చకూడదు, త్రోసివేయకూడదు. ఆయన కృప నేటికి కూడా ప్రతి మనిషి ఎడల ఘనపరుచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, నా ప్రభు మీ ఎడల ఆయన కృపను కనబరుచుచున్నారు. కృప సజీవులతో నన్ను నిలిపినది కృపా సాగరా. పాడండి.
దేవునికి స్తోత్రం. ఎప్పుడు పాడిన పాటలే కాదు, కొత్త కొత్త పాటలు కూడా నేర్చుకోవాలా, కొత్త పాటలు కూడా నేర్చుకోవాలా. ఎప్పుడు పాడినయే కాదు, క్రొత్త క్రొత్తవి కూడా నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఆయన కృపని కనబరుచుచున్నారు. 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. 1, ఆయన బాహుబలాన్ని, ఆయన మహిమని ఆయన కనబరుచుచున్నారు. 2 ఆయన అద్భుతములను కనబరుచుచున్నారు. 3 ఆయన కృపని కనబరుచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చివరి మాట. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. బయలుపరచెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సింపుల్గా అర్థం కావాలంటే, దేవుడంట ఆయన నీతిని కనబరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? నీతిని కనబరిచారు. ఏం కనబరిచారు? ఆయన నీతిని కనబరిచి, ఏమండి ఒక లిటర్ అండి, మరలా ఒక లిటర్ అండి, ఇట్లేసి రండి, రావాలా? ఏమండి? ఎక్కడుండు? ఆయన ఏం కనబరిచారు? చెప్పాలా? ఆయన ఏం కనబరిచారు? ఆయన నీతిని కనబరిచారు. దేవుని బిడ్డలారా, ఆ నీతిని కనబరుస్తా, ఏమండి, నీతిమంతుడైనటువంటి దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చడానికి, ఎలా చేయటానికి? నీతిమంతులుగా మార్చడానికి. ఒరే, నేను నీతిమంతుడురా, నువ్వు అనీతిమంతుడురా, నువ్వు పాపివిరా, నువ్వు దొంగవరా, నువ్వు దుష్టుడువురా, నువ్వు దుర్మార్గుడువురా, నువ్వు అంటరాని వాడివిరా, నువ్వు అట్లాంటి వాడివిరా, నువ్వు ఇట్లాంటి వాడివిరా అని చెప్పేసరని నా దగ్గరకు వచ్చేటువంటి అర్హత కూడా నీకు లేదు, నాకు నమస్కారం చేసేటువంటి యోగ్యత కూడా నీకు లేదు అని చెప్పారని ఆయన ఏ మనుష్యుడిని కూడా త్రోసివేయడం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు వైపు తిరగడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన నీతిమంతుడు, ఆయన యొద్దకు వచ్చే వారిని అందరిని కూడా ఆయన నీతిమంతులుగా మార్చుచున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? నేను పరిశుద్ధుణ్ణి, ఒరే నువ్వు పాపివిరా, నా దగ్గరికి రాబాకో. నువ్వు అంటరాని వాడివిరా, నా దగ్గరికి రాబాకో. నువ్వు దొంగవరా, నా సన్నిధికి నువ్వు రాబాకో. ఏమండి? ఆ పై వచనంలో అంటాడు, ఆ పై వచనంలో చదవండి, ఆ పై వచనం చదవండి. పూర్వము చేయబడిన పాపములకు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, దేవుడు తన ఓరిమి వలన, ఓర్పు. ఆయనకి ఎంత ఓర్పు అండి! ఆయన ఓర్పు వలన, మన పాపం వలన ఆయన ఏం చేశాడంట? ఉపేక్షించాడు. అండి చెప్ప ఓ మంచి మాట అన్నాడండి దావీదు. ఏమండి? దావీదు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు మీరు చూడండి. అబ్బబ్బా, ఏ మాట అండి ఆ మాట! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఏమండి ఆయన గారు ఏమంటారయ్యా అంటే చూడండి 130వ కీర్తన ఏమండి 2-3 వచనాలు. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు నీ ఎదుట. ఏమండి ఒక చిన్న పల్లవి పాడుకుందామా. నిషేధించబడిన రాయిని తలకు మూలరాయిగా చేసితివే. పాడండి. నిషేధించబడిన రాయిని తలకు మూలరాయిగా చేసితివే. నేనెంతటి వాడను నన్నింతగా ప్రేమించుటకు, నేనెంతటి వాడను నన్నింతగా ప్రేమించుటకు. దేవా యెహోవా నా దోషములను కనిపెట్టి చూచిన నీ ఎదుటనే నిలువలేను. దేవా యెహోవా నా దోషములను కనిపెట్టి చూచిన నీ ఎదుటనే నిలువలేను. ఎంత మంచి మాట అంటున్నాడు నాయన. నా దోషాలను నువ్వు కనిపెట్టి లెక్కబెట్టే పని అయితే అసలు నీ ఎదుటికి నేను రాగలనా, నేను నిలవబడగలనా నాయన? ఆయన ఓరిమి వలన, ఆయన ఓపిక వలన ఏమండి వాటన్నిటిని కూడా ఉపేక్షించి ఆయన నీతిని కనబరిచి మనలను నీతిమంతులుగా మార్చుచున్నారు. గట్టిగా చెప్పొచ్చండి ఈ మాటకి. అసలు నిన్ను ఏ స్థితిలో దేవుడు నిలవబెట్టాడు నీకు అర్థమైతే, ఏ స్థాయిని ఏ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడో నీకు అర్థమైతే, ఆయన నీతిని బట్టి ఆయన నీతిని కనబరిచి మిమ్ములను నీతిమంతులుగా మార్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నారు, నేను మీకు ఏమండి కనబరుచుకుందును. నన్ను నేను మీకు కనబరుచుకుందును. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన బాహుబలాన్ని, ఆయన యొక్క మహిమను మీ ఎడల ఆయన కనబరుచుకొనుగాక. ఆయన అద్భుతములను మీ కుటుంబం ఎడల కనబరుచుకొనుగాక. ఆయన కృపను మీ ఎడల కనబరుచునుగాక. ఆయన నీతిని మీ ఎడల కనబరుచుకొనుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలి. ఏ సంగతులైతే దేవుడు మాట్లాడాడు కాస్త భారంగా ప్రార్థన చేయండి. అభిషేక్ ట్రయ ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ పెట్టు, జాగ్రత్త. పైన ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అలాగనే దానికి సెట్ చేయి, కట్ చేయబాకు, అలాగనే సెట్ చేయి, అలాగనే తీసుకెళ్ళి అక్కడ సెట్ చేయి. స్క్రీన్ కరెక్ట్గా డౌన్ చేసి పెట్టు. ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి వాక్యము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మహిమరాజు ప్రార్థన చేస్తాడు. అయ్యా రాయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా.
ఆయన అంటున్నారు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం మహాగణుడా స్తోత్రం మహోన్నతుడా నాయన నీకే స్తోత్రం 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 స్తోత్రాలు నాయన. అయా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు నాయన. అయా సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వలోహానికి అధిపతి నాయన నీకే స్తోత్రం 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 నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభోన తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభోన తండ్రి నాయన. అయా పాటల ద్వారా ప్రభా, ఏమన్న తండ్రి సాక్ష్యాల ద్వారా ప్రభా తండ్రి నాయన అనేక రీతిగా మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నా తండ్రి నాయన, నా తండ్రి అయా మీరు గర్వపరిచేవారికి ప్రభువున తండ్రి నాయన మీరు ఉన్నారు తండ్రి నాయన. అయా ఇదిగో తండ్రి అయా మేమైతే ఏమీ పొందుకోలేకపోతున్నాం ప్రభువున తండ్రి నాయన. మీరైతే నా తండ్రి మా పట్ల మీరు ఎన్నో ప్రభు అయా మీరు మా పాపాలు మా శాపాలు ప్రభు అయా మీరే లెక్క పెట్టిన రీతికైతే నాయన మీ దగ్గర మీరు రాలేము కదా ప్రభు. అయా అయినా గణ ప్రభు అయా మమ్మల్ని ప్రేమించిన ఆయన అయా మమ్మల్ని చారదీసే దేవుడి కదా ప్రభు. ఆరు పట్ల అదే కదా ప్రభు తండ్రి నాయన. నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నా తండ్రి నాయన అయా మమ్మల్ని ప్రభా సేరదిస్తున్నారు ప్రభా. నా తండ్రి ప్రతి పరిస్థితులలో కూడా ప్రభా అయా మీరు తొలగిపోయినా కూడా ప్రభా నా తండ్రి నాయన మళ్ళీ తిరిగి నాయన మీ దగ్గర రప్పించుకొని ప్రభా అయా మా పాపాలు క్షమించి ప్రభా అయా మా దోషాలు క్షమించిన తండ్రి నాయన. అయా ప్రతిదాన్ని కూడా నాయన మీరు తొలగించే దేవుడి నా తండ్రి నాయన నీకే వందనాలు నాయన. అయ్యో నా తండ్రి నాయన మీ ఇంతకాలం మేము జీవిస్తున్నామంటే ప్రభా అయా మీ ప్రేమ మీ కృప చేయబట్టే కదా ప్రభా. అయా నీకే వందనాలు నాయన. అయా నా తండ్రి మీ పట్ల మేము నాయన అయా మా విశ్వాసాన్ని కూడా మీకు కనపరచడం నాయన మాకు సహాయం చేయండి ప్రభువున తండ్రి నాయన. నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువున తండ్రి నాయన. వేస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మంచిది బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు.